హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ ఏలూరు నుంచి రాజు గారు అయితే ఒక లో ప్రైస్లో యాంప్ కావాలని ఆర్డర్ చేశారు. ఆయన దగ్గర స్పీకర్స్ ఏమున్నాయి ఏంటి రిక్వైర్మెంట్ అడిగినప్పటికీ సబ్వూఫర్ జేబీఎల్ సబ్వూఫర్ వాడుతున్నానండి. 1300 వాట్ పీక్ పవర్లోని స్పీకర్స్ వచ్చినప్పటికీ 4 ఇంచ్ స్పీకర్స్ యూజ్ చేస్తున్నామని తెలియజేశారండి. ఆయన కోసం ఈ యాంప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది లోపల ఏ బోర్డ్స్ వాడడం ఏంటి అనే విషయంకి వచ్చినప్పటికీ సబ్వూఫర్ వచ్చినప్పటికీ 4 MOSFET శక్తి బోర్డ్ అయితే యూజ్ చేసామండి. అవుట్పుట్ వచ్చినప్పటికి 300 వాట్ వరకు అవుట్పుట్ వస్తుంది. ఇక మిగతా 5 ఛానల్ వచ్చినప్పటికి ప్రీవియస్ వీడియోలో STK402950 ఐసీ కోసం నేను తెలియజేశాను. అదే ఐసీని అయితే యూజ్ చేశానండి. ఇది ఆర్ఆర్ఎస్తోనే వర్క్ అవుతుంది. రిమోట్ కిట్ ఇచ్చినప్పటికి యూడీ కంపెనీ రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. చాలా చక్కగా మంచి సౌండ్ అనేది వస్తుంది. ఎటువంటి హమ్మింగ్ కంప్లైంట్ కానీ పవర్ కంప్లైంట్ ఏమీ లేవు. సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో యాంప్ మొత్తం వైరింగ్ అయితే చేశాను. యాంప్ ఇంటర్నల్ అయితే ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే నేను చూపించట్లేదండి. ఎందుకంటే మన యాంప్లన్నీ ఒకే రకంగా డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ప్రతిసారి ఓపెన్ చేసి యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటున్నాను నేను. ఇక సౌండ్ ఎలాగొస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను మీకు. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో ఒకసారి రిమోట్ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము. రిమోట్ ఈ విధంగా ఉంటుందండి. యూడీ కిట్ రిమోట్ ఆల్రెడీ మనం యూడీ రిమోట్ కిట్తో అన్బాక్సింగ్ వీడియో కూడా చేసాము. అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ నేను చేశానండి. రిమోట్ ఈ విధంగా ఉంటుంది. X1, X2, X3 బటన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 5.1 HDMI బటన్ ఉంది మనకి రైట్ సైడ్లో. ఇది క్లిక్ చేస్తే 5.1 ఆన్ అవుతుందండి ఆడియోరెస్ అనేది. ఇక్కడ ఏ ఛానల్కి ఆ ఛానల్ మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఛానల్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, రియర్ ఛానల్ వాల్యూము, అది సరౌండ్ ఛానల్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, సెంటర్ సపరేట్గా పెంచుకోవచ్చు, సబ్ వూఫర్ పెంచుకోవచ్చు. మాస్టర్ వాల్యూమ్ వచ్చినప్పటికి టోటల్ వాల్యూమ్ ఇక్కడ మాస్టర్ వాల్యూమ్ పెంచుకోవచ్చు అండి రిమోట్లోని. ఇక్కడ బేస్ ట్రబుల్ ఇచ్చాడు చూడండి, డైరెక్ట్గా మనకి బేస్ ట్రబుల్ పెంచుకోవచ్చు. ఇక్కడ MP3 సాంగ్స్ ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్స్ ఇచ్చినాయి చూడండి, డైరెక్ట్గా నెంబర్ క్లిక్ చేస్తే సాంగ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా రిమోట్ ఫంక్షన్ అయితే ఉంటుంది. ఇక కంట్రోల్ విషయంకి వచ్చినప్పటికీ మన కుడివైపున ప్రతిసారి మనం పెడతామంటే ఇది మాస్టర్ వాల్యూము, సోర్స్ సెలెక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇక ఎడం వైపు వచ్చినప్పటికి ఇది సబ్వూఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి. అలాగని మనకి కంట్రోల్ అని చెప్పేసి పూర్తిగా పెంచేద్దామంటే సాధ్యం కాదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది. కొంచెం లో వాల్యూమ్లో మనకి ఎంత బేస్ కావాలో ఆ వాల్యూమ్లోని జస్ట్ లైట్గా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందండి కంట్రోల్ అనేది. ఇది మాత్రం ప్రొఫెషనల్గా చేసామండి. గోల్డెన్ బూట్స్ వాడాము. అదేవిధంగా ఫ్రంట్ ప్యానల్ వచ్చినప్పటికీ సిమెంట్ కలర్లోని ఆయన ఫ్రంట్ ప్యానల్ కావాలని ఆయన రిక్వైర్మెంట్ పెడితే దానికోసం వాడాము. ఇక ఈ బాక్సెస్ చూస్తున్నారు కదండి, ఇది 4 ఇంచ్ స్వీటాన్ కంపెనీస్ వూఫర్స్ వేస్తే ఈ బాక్సెస్ అయితే సిద్ధం చేస్తాము. ఒక లో బడ్జెట్లో మాకు యాంప్ కావాలి అన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా అయితే ఉంటుందండి. సబ్ వూఫర్ మీరు 10 ఇంచ్ నుంచి 12 ఇంచ్ సబ్ వూఫర్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేస్తే ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఆన్ చేస్తే ఫ్రంట్ లుక్ వస్తుందండి. ఒకసారి సౌండ్ టెస్టింగ్ అయితే చేద్దామండి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఎన్నో ముద్దులిస్తాడు గాని లేది వేడి చెమ్మ. బట్టెల్లో నింపలేవు సంతోషాన్ని కొట్టి నువ్వు యూనిఫామ్ పెయ్యలేవు. స్వచ్ఛగేమో షార్ట్ కట్టు కొని పెట్టలేదు. పొట్టు కాదంటే నన్ను తిట్టలేదన్న జట్టు కట్టు. అరివేమో వేజాల్లో పెట్టలేవు మచ్చ. బాబురాని రేపు వెయిట్ చెయ్యలేవు పిచ్చ. పోటీలతో బలమంటే వెయ్యలేవు చిచ్చ. రేపు చెక్ రావడం చెప్పి మరీ వచ్చ.
యాంప్ కావాలన్నా ఇంకా ఎటువంటి యాంప్ కావాలన్నా నేను నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే ఇస్తాను. జస్ట్ నాకు కాంటాక్ట్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి, కొరియర్ ఎంత అవుతుంది ఏంటి అనేది నేను తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.